పర్లేదండి అక్కడ ఈ రోజున దళిత సింహగర్జన గురించి అంటే దళిత సింహగర్జన ఫిబ్రవరి 11వ తారీఖున ఫిబ్రవరి 11వ తారీఖున ఆదివారం రాజమండ్రిలో వేమగిరి నందు జరుగుతుంది. దానికి ప్రచారం కోసం ఈ రోజున ఈ యొక్క బైక్ ర్యాలీ రాజమండ్రి నుంచి బయలుదేరి రాజమండ్రి నుంచి బొబ్బర్లంక వెళ్ళి బొబ్బర్లంక నుంచి ఆత్రేయపురం వచ్చి ఆత్రేయపురం నుంచి రావులపాలెం వచ్చి రావులపాలెం నుంచి కొత్తపేట వచ్చి కొత్తపేట నుంచి ముక్కామల పుల్లేటుకుర్రు ఇక్కడ అంబాజీపేట ఇక్కడ చేరుకున్నాం. ఇంకా మేము వెళ్ళవలసిన ప్రదేశాలు ఏంటంటే పిగిగి గన్నవరం, తర్వాత రాజోలు, శివకోడి నుంచి మళ్ళీ పాసర్లపూడి, అమలాపురం, అక్కడి నుంచి తాళరేవు, అది ముమ్మిడివరం నుంచి యానం తాళరేవు, మళ్ళీ రామచంద్రపురం, మండపేట, ద్వారపూడి, కేశవరం ఇవన్నీ తిరుగుతాం ఇప్పుడు. ఎందుకంటే ఇది యూత్ వారు ఈ సింహగర్జన గురించి ఏర్పాటు చేసిన ర్యాలీ. అంటే హర్ష్ కుమార్ యువసేన అని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేసిన ర్యాలీ. నేను ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొన్నాను వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో. ఇది సుమారు 500 బళ్ళతో రాజమండ్రిలో స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 300 బళ్ళు వరకు వచ్చినాయి. ఇది మేము అక్కడి నుంచి బయలుదేరి కాడి నుంచి మాకు విపరీతమైన స్వాగతం అన్నది మాకు లభించింది. ఏ ఊర్లోకి ఆ ఊర్లో ఆఫ్ చేసి మరి మాకు దండలేసి మాకు బాంబులు పేల్చి విపరీతమైన స్వాగతం ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి చూస్తే మేము ఎందుకు ఈ దళిత సింహగర్జన ఎందుకు చేపట్టామంటే ఈ ప్రభుత్వంలో దళితులు అన్యాయం అయిపోతూ ఉన్నారు, అన్ని విషయాల్లో దెబ్బతిన్నారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు దళితులు చాలా ఆశలు పెట్టుకున్నారు, జగన్ మాకు చాలా చేస్తాడని. ఆశలన్నీ బొమ్మలైపోయినాయి, ఉన్న పథకాలను కూడా ఆయన తీసేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆత్మాభిమానం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మనం చూసాం మంత్రులు యొక్క పరిస్థితి. ఒక మంత్రి ఏమో స్టేజ్ మీద మోకాళ్ళ దగ్గర కూర్చుంటాడు సీఎం దగ్గర, ఇంకో డిప్యూటీ సీఎం ఏమో ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూర్చుంటారు కానీ డిప్యూటీ సీఎం నించుంటాడు. ఇంకొక ఎమ్మెల్సీ సామాజిక సాధికార యాత్రలో నాకు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పించండి అని కోరుకుంటాడు. అంటే ఎంత అవమానంతో ఉన్నారో దళిత ప్రతినిధులు మనకి చాలా క్లియర్గా ఉంది. ఆత్మాభిమానం చంపుకొని ఆ పార్టీలో ఉంటున్నారు. మాకు కావాల్సింది ఆత్మగౌరవం. ఈ రోజున మా స్కీమ్స్ ఇంపార్టెంట్. విద్య గురించి ఆయన మరి విద్యా సదస్సు పెట్టి బైజూస్తో టైమ్స్ ఆఫ్ ఇండియాతో సదస్సు పెట్టి విద్య గురించి నేను చాలా వ్యాప్తి చేస్తున్నాను, విద్య గురించి నేను చాలా పాటుపడుతున్నానని చెప్తా ఉన్నాడు. కానీ దళితుల యొక్క విద్యని పూర్తిగా నిర్మూలన చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే మనం ఇంతకుముందు గవర్నమెంట్లో కానీ తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం ఉండేది. దాంట్లో ప్రతి జిల్లాలో 500-600 మంది చదువుకుంటే దాంట్లో సగం ఎస్సీ విద్యార్థులు ఉండేవారు, సగం అన్ని క్యాస్టులకి సంబంధించిన పేద విద్యార్థులు ఉండేవారు. దాన్ని మెరిట్ కింద తీసుకుని వాళ్ళని ప్రభుత్వమే చదివించేది. ఈ అంబాజీపేటలో ఒక ఏదైనా మంచి స్కూల్ ఉంటే అంబాజీపేటలో దాంట్లో జాయిన్ చేసేది, రాజమండ్రిలో ఉంటే రాజమండ్రికి, అమలాపురంలో మంచి స్కూల్ ఉంటే అక్కడ చేసి ప్రభుత్వమే ఫీజులు కట్టేది. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకి కార్పొరేట్ కాలేజీల్లో చైతన్య, నారాయణ, ఆదిత్య ఈ కాలేజీల్లో జాయిన్ చేసి సంవత్సరానికి 35,000 చొప్పున 2 సంవత్సరాలకి 70,000 కట్టేది. అటువంటి స్కీమ్లో 2 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే సడన్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసేసి 2 లక్షల మందిని రోడ్డు మీద పడేసాడు. కాబట్టి ఇది దారుణమైన పరిస్థితి. ఆ బెస్ట్ అవైలబుల్ స్కీము గురించి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇమీడియట్గా స్టార్ట్ చేయమని. అఫ్కోర్స్ ఇది
ఇయర్ అంటే ఒక ప్రభుత్వానికి ఎదురు దెబ్బతాడు. ఈ రోజున పీజీ విద్యార్థులు ఉంటే నేను స్కాలర్షిప్ మీద చదువుకున్నాను. ఇప్పుడు పీజీ విద్యార్థులకి జియో నెంబర్ 77 అని చెప్పి డిగ్రీకి వరకు ఫీజు రియంబర్స్మెంట్, ఇంతకుముందు స్కాలర్షిప్ అనేవారు, రాజశేఖర రెడ్డి టైం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు. జగన్ వచ్చిన తర్వాత జగన్ ఉచిత విద్యా దీవెన, జగన్ వసతి దీవెన, ఈ రెండు కూడా ఎస్సీల్లో ఉన్న పీజీ విద్యార్థులకి తీసేశారు. ఇది ఉమ్మడి స్కీమ్. ఎస్సీలకి సగం ఈయనిస్తే సగం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈయన ఇవ్వకుండా, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకుండా ఈ పీజీ విద్యార్థులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ అన్ని తీసేశాడు. అలాగే ఫెలోషిప్స్ అలాగే రీసెర్చ్ స్కాలర్స్కి వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి, ప్రతి యూనివర్సిటీలో కూడా స్టైఫండ్ ఇచ్చి, ప్రతి యూనివర్సిటీలో కూడా వాళ్ళకి హాస్టల్ ఇచ్చి, వాళ్ళకి భోజనం సదుపాయం ఫ్రీగా కనిపెట్టి వాళ్ళు పిహెచ్డీ చేసుకోవడానికి సహకరించింది ప్రభుత్వం. దాన్ని కూడా తీసేశారు. కుల నిర్మూలన గురించి ఏర్పాటు చేసిన ప్రోత్సాహక పథకాన్ని కూడా తీసేశారు. ఇలాగా దళితుల స్కీముల విషయంలో, ముఖ్యంగా విద్యా విషయంలో, ఎప్పుడు భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ కాలేజీల్లో రిజర్వేషన్ తీసేయడం అన్నది ఎక్కడ చూడలేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 5 కాలేజీలు వస్తే దాంట్లో 20 సీట్లు, 150 సీట్లు ఉంటే 20 సీట్లు సెంట్రల్ రిజర్వేషన్ అని చెప్పి 130 సీట్లలో 65 సీట్లు అమ్మేసుకుని ఒక 65 సీట్లలోనే రిజర్వేషన్ ఇచ్చిన దౌర్భాగ్యపు గవర్నమెంట్ ఇది. అలాగే ఇంకా దళితుల దాడుల విషయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ సుధాకర్ని మరి బట్టలిప్పి, మాస్క్ అడిగా అని చెప్పి బట్టలిప్పి 2 చేతులు వెనక్కి పెట్టి నడి రోడ్డు మీద పడుకోబెట్టిన పరిస్థితిని మనం చూసాం. అలాగే శిరోమండనం చేశారు వరప్రసాద్ అనే ఒక యువకుడికి ఇసుక లారీలు ఆపినందుకు. అలాగే స్నేహలత అనే అమ్మాయిని అనంతపూర్లో మాకు రక్షణ కావాలని కూడా ఇవ్వకుండా అమ్మాయిని చంపించేసింది ఈ గవర్నమెంట్. అలాగే మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డిని లాకప్ డెత్ చేసి చంపేశారు. ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యం అనే అతన్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని చెప్తే అతన్ని 60 రోజుల్లో బయటకు వచ్చాడు. ఈరోజు కోడికత్తి శ్రీను ఒక గీత గీశాడు, అది 307 కూడా పర్మిషనబుల్ కాదు. కానీ ఈరోజు 5 సంవత్సరాల నుంచి అబ్బాయి జగన్కి మంచి చేయాలని వెళ్ళి ఇరుక్కుపోయి ఈరోజు కూడా అతను కర్కశంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడం వల్ల ఈరోజుకి బయటకు లేని పరిస్థితి. అంటే ఒక చిన్న చూపు. అంటే మేము ఈ గద్దెని ఎక్కించడానికి జగన్ ప్రభుత్వానికి ఎస్సీస్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. ఈ రోజున మేము దళిత సింహగర్జన పెట్టి ఆ దళిత సింహగర్జనలో మా ఆత్మాభిమానం, మా ఆత్మగౌరవం చాటుకోవడానికే సభ పెట్టాం. దాంట్లో ఖచ్చితంగా మేమందరం కూడా మా గుండె చప్పుడుని ప్రభుత్వానికి వినిపిస్తాం. మా నిర్ణయాన్ని అక్కడ చెప్పి మేము మా యొక్క బాధల్ని చర్చించుకుని ప్రభుత్వానికి తగిన సమాధానం చెప్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. హర్ష కుమార్ గారి నాయకత్వం, దళితుల ఐక్యత, హర్షన్న గారి నాయకత్వం. దళిత సింహగర్జన ఫిబ్రవరి 11. దళిత సింహగర్జన అనండి ఎవరు దళిత సింహగర్జన థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.